ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ మన ఫిట్నెస్ ఛాలెంజ్లో డే 3, 108 డేస్ ఛాలెంజ్లో డే 3 అనమాట. ఇక్కడ నార్మల్గా నేను ఎర్లీ మార్నింగ్ 4కే లేసాను, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేశాను. నిన్న నేను మెన్షన్ చేశాను కదా, ఆ వర్కౌట్సే కొంచెం నేను సెట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను అండ్ ఆల్సో వాల్యూమ్ కూడా నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని కొత్త వేరియేషన్స్ అయితే నేను యాడ్ చేశాను. అవి అందరూ చేయగలిగేలా అన్నీ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. షార్ట్స్ అయితే ఈవినింగ్ 5కి అలా వస్తే మీరు తప్పకుండా చూడండి. దాంట్లో ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని నేను డీటెయిల్గా పెడతాను. సరే, ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, మనం డైట్ ప్లాన్ని ఎలా ఫాలో అవ్వాలి, మన ఓన్ డైట్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలామందికి తెలిసో తెలియకో చాలా వరకు మనీ పోగొట్టుకుంటారు. డైట్ ప్లాన్ ఇస్తామని చాలామంది డబ్బులు తీసుకుంటారు. అదేం అవసరం లేదు. మన డైట్ ప్లాన్ని మనం ఎలా చేసుకోవాలంటే, మనం ప్రోటీన్ ఎక్కువ ఉండేలా, ఫైబర్ ఎక్కువ ఉండేలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వైట్ రైస్తో చేసిన దోశలు అలా తింటున్నారంటే, దాన్ని మీరు కొన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ యాడ్ చేసుకోండి. దాంతోపాటు ప్రోటీన్ తీసుకోండి. అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి ఎలా తీసుకుంటారంటే, మీకు ఒక మీడియం సైజ్ ప్లేట్ తీసుకుని దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి, ఒక పార్ట్ రైసు, ఇంకో పార్ట్ ఫైబరు అంటే లైక్ వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ అండ్ కర్రీ, ప్రోబయోటిక్స్. పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. అది గుడ్ బ్యాక్టీరియాని పెంచిద్ది అండ్ ఆల్సో డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ తీసుకుంటే మనం ఆటోమేటిక్గా హెల్తీగా అయిపోతాం. అండ్ ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికల్లా వీలైనంత వరకు 7 to 8 లోపు చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తేనే మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ అవుతారు. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మనం హెల్తీగానే ఉన్నాం కదా, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు అనుకుంటారు. కానీ మనకి ఇప్పుడు తెలియదు. మనం ఎప్పుడైతే మనకు ఒక రోజు లైఫ్ ఇలా కావాలనిపించింది, వాళ్ళ రోజున ఉంటే బాగుండి, వాళ్ళ రోజున మనం ఇలా ఉంటే బాగుండి అనిపించింది, ఆ రోజున మీరు నిజంగా చాలా సఫర్ అవుతారు. సో మీకేం పెద్ద పెద్ద చేంజెస్ నేను చేసుకోమని చెప్పటం లేదు. చిన్న చిన్న చేంజెస్, అట్లీస్ట్ ఒక 30 minutes వర్కౌట్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి అనే చెప్తున్నాను. అండ్ ఆల్సో డైట్ మంచిగా తీసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను. కానీ ఎప్పుడు మనం ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ మన హెల్త్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, మనమే అందరికంటే హెల్తీగా ఉండాలి. అలాంటప్పుడు వీలైనంత వరకు హోమ్ కుక్ ఫుడ్ తీసుకోండి. అలా అని నోరు అదే పొట్ట కట్టేసుకోండి, అసలు మీరు ఏం తినండి బయట ఫుడ్ అని చెప్పటండి. ఎంజాయ్ చేయండి, మంత్లీ వన్స్ అలా ఎంజాయ్ చేయండి. మనం అన్నీ ఆస్వాదించాలి. లైఫ్ అంటే ఇది ఒక్కటే కాదు కదా. సో దట్స్ వై మనం ఉన్నంతలో మనం హెల్తీగా ఉండడానికి చూసుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. చాలామంది హాస్పిటల్లో చాలా డబ్బులు తగలేస్తారు. సో అలాంటప్పుడు మనం డైట్ని మార్చుకుంటే వీలైనంత వరకు రోగాలు తగ్గించుకోవచ్చు. సో నేను చెప్పాలనుకున్నదైతే ఇది. సో నేను ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫుల్ స్వెట్ వచ్చేసింది. ఇంకా నేను రెడీ అయిపోయి జిమ్కి వెళ్తున్నాను. ఎంతైనా కానీ మార్నింగ్ వర్కౌట్స్ ఆర్ హిట్ డిఫరెంట్. ఎందుకంటే మార్నింగ్ చేసే నా ఫ్రెష్నెస్ వేరుగా ఉండదు, ప్రొడక్టివ్నెస్ పెరుగుతుంది. సో ఇక్కడ నేను ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ సరుకులు చెప్పారు, అవి తీసుకొని వస్తున్నాను. నూనె అవన్నీ తీసుకున్నాను, ఇంట్లో కావాల్సుకున్నాయి, రోజు యూజ్ చేసుకున్నాయి. అండ్ ఇంకా కూరగాయలు కూడా నేను తెచ్చుకుంటున్నాను. ఆ రోజు పొటాటో కర్రీ చేస్తానన్నారు. పైకి చూడటానికి చాలా బాగున్నాయి కదా అని అలా అని అన్నీ చూసి తీసుకోండి. అండ్ ఆల్సో సాల్ట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత యూజ్ చేసుకుంటేనే మనకు చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ వాడుతున్నారు ఇక్కడ. అప్పుడు అందుకని ఇలా వాతావరణం వేరవటం అండ్ అసలు కెమికల్స్ ఎక్కువ వాడటం మూలానే ఇలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది రైనీ సీజన్ అయినా కానీ ఎండ బాగా వస్తుంది. ఇక్కడ నేను ఇంకో రూట్ నుంచి వస్తున్నాను, అటువైపు బాగుందని నేను అలా కొంచెం లాగ్ తీశాను. నేను ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిన్ని ఇక్కడ కూర చేస్తున్నారు అనమాట. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళకి పూరి అండ్ బంగాళదుంప ఉల్లిపాయ కర్రీ ఇవన్నీ చేస్తున్నారు. నేనైతే 2 meals డైలీ తీసుకుంటాను కాబట్టి నేనైతే ఎక్కువ తినలేదు. అసలు మామూలుగా ఆఫ్టర్నూనే తీసుకున్నా, కానీ మధ్యలో అయితే నేనేం తినలేదు. చాలా మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టం? నాకైతే ఒకప్పుడు చాలా ఇష్టం. నేను ఈ డైట్ అంతా చేంజ్ చేసుకున్న తర్వాత నేను చాలా వరకు మారాను.
ఇక్కడైతే నిన్న నాకు దెబ్బ తగిలింది, చూపిస్తున్నాను. అంటే నేను ఎందుకు చూపించాను అంటే నాకు చాలా పెయిన్గా ఉంది మార్నింగ్ కొంచెం చలికి, అయినా కానీ నేను వర్కౌట్ చేశాను. ఎందుకంటే నాకు అదో ఇష్టం, అంటే నాకు అలా ఇష్టం వచ్చేసింది, నేను రోజు చేయటం వల్లనని చెప్తున్నాను. అండ్ అక్కడ వేడి వేడి పొంగిన పూరీలు వేసారనమాట. ఇంకా అక్కడ ఇంకా కూర రెడీ అవుతుంది. నాకు ఉల్లిపాయ కూర కంటే కూడా పొటాటో అండ్ బఠానీ కూర ఉంటుంది, అది అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ పొంగిన పూరీలు చూపిస్తున్నాను, బుజ్జి బుజ్జి పూరీలు ఇబ్బులు క్యూట్గా ఉన్నాయి, మా భవ్యాంశ్ లాగా. ఇక్కడ మా బుడ్డిగాడు వచ్చేసాడు అనమాట. వీడు చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఆడుకుంటాడు. ఫొటోస్కి ఎవరు స్టిల్ ఇస్తారో లేదో తెలియదు, కానీ మా భవ్యాంశ మాత్రం రోజు కెమెరా ఆన్ చేస్తే చాలు భలే భలే మంచి స్టిల్ ఇస్తారు. తమ్నేల్కి పెట్టుకోమని కూడా రకరకాల ఫోజులు ఇస్తూ ఉంటాడు. వాటిల్లో నేను కొన్ని తమ్నేల్కి యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఒక 10 మినిట్స్లో ఈజీగా అయిపోయే ఒక మంచి ప్రోటీన్ కర్రీ చూపిస్తాను. ఇదేం లేదు, టమోటా కోడిగుడ్డు కూర, అందరికీ తెలిసి ఉండో లేదో తెలియదు. ఇది ఓన్లీ 10 మినిట్స్లో అయిపోయింది. ఆ రోజు కర్రీ చేయడానికి టైం పట్టిద్ది అన్నారు కాబట్టి నేను ఇది చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ తీసుకోండి, దాంట్లో ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేయండి. ఎప్పుడైనా కానీ మనం కర్రీస్ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అలాంటప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది అండ్ అసలు కింద అడుగంటవు కూడా. అండ్ కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటాలు వేయండి. టమోటాలు ఎలా మగ్గాలంటే కొంచెం ముట్టుకుంటే స్మాష్ అవుతాయి, అలా అయితేనే ఈ కూర మాత్రం చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఒకవేళ అంత మెత్తగా అవ్వకపోతే కనుక టమోటాలు కొంచెం ఒత్తండి, గెంటితో మెదపండి, అలాంటప్పుడు టేస్ట్ బాగుంది. ఇటువరకు అయితే చిట్టి చిట్టి టమోటాలు ఉన్నాయి, అయితే ఇలా అనగానే మెదిగిపోయి ఇంట్లో కూడా పండించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి అనుకోండి. ఇక్కడైతే నేను అల్లం చిన్నులపై పేస్ట్ వేసాను, కొంచెం అల్లం చిన్నుల పేస్ట్ అండ్ అసలు పసుపు ఉప్పు వేసుకోండి, సరిపడినంత కారం వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ స్పైసెస్ యాడ్ అవుతేనే మనకి కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. చాలామంది డైట్ అంటే సప్పగా ఉండేది తినాలి, అలా తినాలి, ఇలా తినాలి అనుకుంటారు. అదేం కాదు, నేను ఎప్పుడు చెప్పినట్టు చెప్తాను. మీకు నచ్చింది కొంచెం హెల్తీ వేలో చేసుకోవడానికి థింక్ చేయండి, ఇంకా అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే మన క్రేవింగ్స్ కూడా రావు, బయట తినాలి, అవి తినాలి, ఇవి తినాలని. సో మనం చేసుకునేది ఏదో కొంచెం హెల్తీగా చేసుకోండి, అది చాలు. ఇంకా తర్వాత కొంచెం ఆ ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి, సరిపడినంత ఉప్పు వేసుకోండి. అది కూడా కొంచెం కొంచెం థిక్, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టండి, అప్పుడే టేస్ట్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ బాగా ఉడికేసిన తర్వాత ఈ కర్రీ అయితే చాలామందికి తెలిసి ఉంటుందేమో, సర్లే నా స్టైల్లో నేను చేస్తున్నాను, మీరు చూసేయండి ఎందుకు ఇదంతా. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ని జస్ట్ బ్రేక్ చేసి అందులో వేయండి. అలా వేస్తేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఇది ఎంతమంది చేశారో లేదో తెలియట్లే, కానీ నేనైతే ఎప్పుడో నుంచి చేస్తాను. నాకు అయితే ఇది ఒక ఓన్లీ కొంచెం టైంలోనే అయిపోయిద్దని ఇష్టం, అందుకనే చాలాసార్లు ఎప్పుడు ఇంట్లో కర్రీ వండకపోయినా, ఎప్పుడు నేను చేయకపోయినా నేను చేస్తాను. అలా చూడండి, కొంచెం మిడిల్లో డ్రాప్ చేయండి ఎగ్స్ మాత్రం, అప్పుడే అప్పుడే మంచిగా కుక్ అవుతాయి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి తొందరగా అయితే మీరు అనుకున్నంత ఫాస్ట్గా అయితే కుక్ అవ్వ, కొంచెం స్లోగా కుక్ అవుతాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మాత్రం మీరందరూ తప్పక ట్రై చేయాలి. ఇక్కడ ఒక మూత పెట్టి 10 నిమిషాలు ఎగ్ ఉడికేదాకా ఉంచింది చాలు. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే బిఫోర్ వ్లాగ్లో నేను మామూలుగా మా ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ పాడైపోయింది అన్నా కదా, వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఎందుకు పాడైపోయింది. మనకి ఫిల్టర్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడు, అది మనం ఒకటే ఫిల్టర్ అనుకుంటామంట, కానీ అందులో 3 ఫిల్టర్స్ ఉంటాయంట. వాటిలోకి కొంచెం నలకలు పోయినా కానీ పాడవుతాయి అంట. అండ్ ఆల్సో ఇది ఫ్రంట్ లోడ్ కాబట్టి ఇక్కడ లిక్విడ్ పోసుకోవడానికి ఒకటి ఉంటుంది, అందులో కూడా మనకి వీలైనప్పుడల్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ట్యాంకులో నుంచి వాటర్ వచ్చినప్పుడు ట్యాంకులో చాలా వరకు కొన్నిసార్లు క్లీన్ చేసినా చేయకపోయినా కానీ కొన్ని నలకలు ఉంటాయి, అవి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లోకి వస్తే వాటిని ఫిల్టర్ చేసి పంపించింది. అలాంటప్పుడు అలా చేస్తూ ఉంటే అక్కడ పేరుకుపోయిద్ది. సో అందుకని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి. కానీ చివరికి ఏమైందంటే అక్కడ వ్యాక్యూమ్ పోయిందంట. ఇంకా నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అదనమాట. అదే పొద్దున్న చేసిన చపాతీ కూర ఇవన్నీ. ఇక్కడ మా పిన్ని అందరికీ ఊరిస్తా బిస్కెట్ అండ్ టీ అంటుంది, పాపం పిల్లల్ని కూడా చేసి ఊరిస్తుంది, ఏం చేస్తాం. ఇక్కడైతే నేను వాకింగ్ చేస్తున్నాను, తినంగానే కూర్చోకూడదు కాబట్టి. అది జస్ట్ జోక్లే అండి, అందరూ అప్పటికే తినేశారు.
ఇక్కడ నేను మళ్ళీ ఇంకో కూర చేస్తున్నాను, బంగాళదుంప అండ్ టమోటా. అంటే నా ఒక్కదానికి వండుకుంటే కాదు కదా, ఇంట్లో వాళ్ళకి కూడా ఉండాలి కదా. ఇక్కడ మా పెద్దదిని ఇచ్చారు బుడ్డిబాబుని ఎత్తుకోవడానికి. వాడు చూడండి అసలు ఎవరి దగ్గరికైనా భలే భలే వెళ్ళిపోతాడు. అప్పటికే మధ్యాహ్నం అయింది, ఏంటో ఎండ సమ్మర్లో వచ్చినట్టు వస్తుంది. కానీ ఏం చేస్తాం, అదంతా మనం చేసుకున్నదే కాబట్టి మనమే చాలా కెమికల్స్ అన్నీ వాడాము. ఇక్కడేమో ఈ లూడో పిచ్చోళ్ళు, అసలు ఈ లూడోని మాత్రం వదలరు. అదేందో కొంచెం ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టుండి పాటికి ఐఏఎస్ ఐపీఎస్ ఏ స్థాయిలో ఉండేవాళ్ళు నేను ఊహించుకోలేకపోతున్నాను. జస్ట్ ఇక్కడ మా పిన్నోళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు ఆఫ్టర్నూన్. వాళ్ళది చాలా దూరం, నర్సరాపేట దగ్గర. సో మొన్న భవ్య సన్నప్రసన్న కాబట్టి వచ్చారు. సో ఇంకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా వదినను మా అమ్మ ఆడుతున్నారు లూడో. ఏంటో ఈ పిచ్చి, అసలు వీళ్ళకి ఈ పిచ్చి మాత్రం తగ్గదు. మళ్ళీ ఇంకా 2-3 గేమ్స్ ఎక్కించుకుంటారు పద్దాక ఆడుకోవడానికి. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ వద్దని. అండ్ ఇక్కడ మా పిన్ని చెప్తున్నారు కొంచెం ఏదో ఫీల్ అవ్వండి మేము వెళ్తున్నామని. అంటే జోక్, నేను ఆమెకు చెప్పాను మీరు కనీసం ఫీల్ అవుతున్నారా అని. వెళ్ళి ఎనీవేస్ ఇక్కడ మా అమ్మ అయితే ఎదురొస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారని. చాలామంది అంటే నేను అనుకునేది ఏంటంటే, అలా ఎదురొస్తే ఎవరైనా మనకి నచ్చిన వాళ్ళు ఎదురొస్తే మంచి జరిగిద్ది అంటారు. అది నిజమే. చాలా వరకు మా అమ్మ అలా ఎదురొస్తూనే ఉంటారు ఎవరైనా వెళ్తున్నా కానీ మా ఇంట్లో నుంచి. ఎందుకంటే మంచి ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్ళు అలా వస్తే చాలా మంచి జరుగుతుందని నమ్ముతాము. సో ఇక్కడైతే తర్వాత బాగా రెయిన్ పడింది అనమాట. అదృష్టం బాగుంది వాళ్ళు వెళ్ళిపోయారు, లేకపోతే పాపం వర్షంలో తడుచుకుంటే వెళ్ళే వాళ్ళేమో. అండ్ ఇక్కడ నేను అంట్లయితే తోమేశాను. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, ఈవినింగ్ టైము. అసలు నాకైతే కొంచెం రైనీ సీజన్ అంటే ఎందుకు ఇష్టం అంటే, కొంచెం మబ్బుగా కొంచెం డార్క్గా ఉంటుంది వెదరు, చాలా చల్లగా ఉంటుంది. నాకు అందుకని రైనీ సీజన్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. పైకి వెళ్తే కొంచెం గాలి వస్తా చల్లగా, అండ్ అసలు వ్యూ చూడటానికి చాలా చాలా బాగుంది. ఇక్కడ నేనైతే కిందకు వచ్చేసి కాఫీ పెడుతున్నాను, ఒక పక్క గోధుమ రవ్వ అన్నం వండుకుంటున్నాను నాకు ఈవినింగ్ డిన్నర్కి. నేను ఇక్కడ మామూలుగా రోజు ఎంత వండుకుంటానో అలానే వండుకుంటాను, నా ఆకలిని బట్టి వండుకుంటాను, కొన్నిసార్లు తక్కువ ఎక్కువ. ఇక్కడ ఏం చేశానంటే, చాను బాల్తో ఆడుతుంటే బయటకి ఇసేసాను అనమాట. ఇంట్లో గోలగోలగా ఆడుతుంటే బాల్ ఎక్కడికి వెళ్ళింది నాకు కానరాలు. తర్వాత మళ్ళీ వాడికే కానొచ్చింది అనుకుంటా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం 100 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్లో డే 3 అనమాట. సో ఇవాళ మార్నింగ్ అయితే వర్కౌట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ నాకేమనిపించిందంటే కొంచెం సేపు మార్నింగ్ వాళ్ళ వెదర్ కొంచెం హ్యూమిడిటీగా చిరాకుగా అనిపించింది. నైట్ కూడా ప్రాపర్గా కొంచెం ఎండలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కదా, నైట్ కూడా సరిగ్గా నిద్రలేదు, తలనొప్పిగా అనిపించింది. నాకేమి వాళ్ళు కొద్దిలే వర్కౌట్ వరకు స్కిప్ చేసేద్దాం అనిపించింది. మార్నింగ్ వర్కౌట్ వద్దు, ఓన్లీ జిమ్కి వెళ్ళి వచ్చేద్దాం అనిపించింది. కానీ కొంచెంసేపు అలా పడుకుని ఆలోచిస్తే రోజు చేసే పని కాదు, నాకు అది అలవాటు అయిపోయి చేయలేకపోతే కనీసం ఎంతవరకైనా పుష్ చేద్దాం, మనం ఎంతవరకు చేయగలం అంతవరకు ఏం చేద్దాం. సరే 30 మినిట్స్ అయితే 30 మినిట్స్ చేద్దాం అనుకున్నాను. లేచి అలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఇంకంతే, ఇంకా నాకైతే ఖచ్చితంగా చేయాలనిపించింది. వర్కౌట్ కూడా మంచిగానే చేశాను, మార్నింగ్ యోగా ఇవన్నీ. సో మీకు కొన్నిసార్లు చాలా ఇది కామన్, ఎవరికైనా గివ్ అప్ ఇవ్వాలి, వాళ్ళు వర్కౌట్ చేయబుద్ది కాదు, పొద్దున్న లేవాలంటే చాలా కష్టం, బద్ధకంగా అనిపిస్తుంది, చాలా కారణాలు ఉంటాయి, ఒక్క కారణం అని కాదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు వర్కౌట్ 1 అవర్ చేస్తుంటే ఆ రోజు అట్లీస్ట్ 20 మినిట్స్ చేయండి, జస్ట్ 20 మినిట్స్, అంటే మీ టైంని బట్టి. లేకపోతే మీకు టైం ఉందనుకుంటే 1 అవర్ చేయండి. మీరు వన్స్ ఒకసారి మ్యాట్ మీద ఒకసారి అడుగు పెట్టి చూడండి, స్టార్ట్ చేయండి. కొంచెం బేసిక్ వర్కౌట్ మీకు చేయాలనే అనిపించింది. కనీసం ఇంకొంచెం ఈ ఇంతవరకు యోగా చేద్దాం ఇవన్నీ మంచి అని మీకు దాని మీద ఇష్టం పెరిగిపోతుంది మీరు చేస్తూ ఉంటే. సో మీరు బాగా హెవీగా చేసేయాలి అని రోజు చేసినట్టు 1 అవర్ చేసేయాలంటే మన హ్యూమన్స్, మనకి రోజు ఒకేలా ఎనర్జీ ఉండదు, ఒకేలాగా డే ఉండదు, మనకి డిఫరెంట్గా అయిపోతూ ఉంటుంది. సో దట్స్ వై వీలున్న టైంలోనే 20 మినిట్స్ అయినా చెయ్యండి అని నేను చెప్తాను అంతే. సో ఒకవేళ కుదరలేదు అనుకో, వాక్ చేయండి మంచిగా, ఒక 10K స్టెప్స్ అలా కంప్లీట్ చేయండి, 5 కిలోమీటర్స్ అలా నడవండి. అది కూడా బెస్ట్ వర్కౌట్. ప్రతిరోజు మనకు ఒకేలా ఉంటుంది, ఒకేలా చేస్తామని మనం చెప్పలేం కదా, చాలా చాలా రీజన్స్ ఉంటాయి. సో నేను ఇవాళ చెప్పాలనుకున్నది అయితే అది. ఇవాళ డే 3 అనమాట. డే 3 కూడా ఈ వ్లాగ్ వచ్చేటప్పుడు కంప్లీట్ అయిపోతుంది కదా. సో మీరు
అట్లీస్ట్ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. సో మీకు నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, బాగుంటున్నాయా లేదా, కనీసం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలని కనీసం చెప్పండి. సో మీకు నా వ్లాగ్స్ కనుక నచ్చితే, నా ఫిట్నెస్ టిప్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇక్కడ ఈవినింగ్ అయిపోతే నేను అండ్ లహరి మా ఊరికి దగ్గరలో పార్లర్ ఉంటే ఒక పని మీద వెళ్తే దానికి వచ్చాము. నేను చూడటానికి అక్కడ స్వీట్స్ అయ్యింది, చాలా చాలా బాగుంటాయి డైరీ పార్లర్లో, కానీ నేనేం తీసుకోలేదు. మామూలుగా వస్తే ఇంట్లో వాళ్ళకి కొనుక్కొచ్చామన్నమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి నాది అది 2 eggs అండ్ గోధుమ రవ్వ అన్నం, మార్నింగ్ ఉన్న కర్రీ. ఇంకా తినంగానే అసలు కూర్చోం కదా, అలా అటు ఇటు ఒక 30 minutes అయితే అలా వాకింగ్ చేశాను. వాకింగ్ చేసి బుక్ చదివేసి ఇక్కడ వ్లాగ్ అయితే ఏం చేస్తాను. మీకు కనుక మా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.